దేవుణ్ణి తిట్టాడు, అమ్మాయిల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చూపించింది. అతడి ఇన్స్టా అకౌంట్ ను మెటా క్లోజ్ చేసింది. ఇంతకీ దేవుళ్లను తిట్టినందుకే అతడి అకౌంట్ ను మెటా బ్యాన్ చేసిందా? అతని యూట్యూబ్ ఛానల్ పైన కూడా ఈ ప్రభావం పడనుందా? ప్రపంచ యాత్రికుడు నాన్ విషన్ పేరుతో గత కొన్నాళ్లుగా రచ్చరచ్చ చేస్తున్న అన్వేష్ ఇన్స్టా అకౌంట్ ను మెటా బ్యాన్ చేసింది. ఇప్పటికీ మిలియన్ల ఫాలోవర్స్ ను కోల్పోయి అతని ఇన్కమ్ సోర్స్ కు గండిపడింది. ఇప్పుడు ఇన్స్టా కూడా బ్యాన్ అవ్వడం అన్వేష్ కు షాకే అంటున్నారు నెటిజన్లు. హిందూ దేవుళ్లను దూషించినందుకు పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో అతనిపై సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. కళ్యాణి ఫిర్యాదుతో అన్వేష్ పై 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేయడంతో సీన్లోకి సీసీఎస్ పోలీసులు దిగారు. అన్వేష్ ఇన్స్టాగ్రామ్ వివరాలు ఇవ్వాలని మెటాకు లేఖ రాశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని, అతని ఖాతాను బ్యాన్ చేయాలని సీసీఎస్ పోలీసులు మెటాకు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన మెటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ పై బ్యాన్ విధించింది. ఇన్స్టాలో అన్వేష్ కు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో అతడిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాటు ఫాలోవర్స్ 1.3 మిలియన్స్ కు తగ్గారు. అయినా అతగాడి నోటి బలుపు తగ్గలేదు. ఎంతమంది తగ్గినా జానేదో అనే అతని వ్యవహార శైలి ఇంకా శృతిమించిపోయింది. వరుస వీడియోలు పెడుతూ బత్తాయి, కాషాయ రంగంటూ రాజకీయాలపైన ఈ మధ్య వీడియోలు స్టార్ట్ చేశాడు. విదేశాల్లో ఉంటూ భారత గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడుతున్నారంటూ హిందూ సంఘాలు అతనిపై ఫిర్యాదు చేశాయి. దీంతో అతనిపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారం వ్యవధిలోనే మిలియన్లలో ఫాలోవర్స్ అన్ఫాలో చేశారు. అన్వేష్ ను ఇండియాకు రప్పించి కఠినంగా శిక్షించాలని, అతని యూట్యూబ్ ఛానల్ ను కూడా బ్యాన్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.